పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలోని 318 గ్రామాలకు 2 మినహా 316 గ్రామాల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో కరీంనగర్ రూరల్, గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలు 866 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగబోతుంది. ఇట్లాంటి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యే ఒక క్లస్టర్ దగ్గర మనం ప్రజెంట్ నగనూరుకు సంబంధించిన క్లస్టర్లో ఇక్కడ మనకు నగనూరు, జూబ్లీనగర్, ఎల్లుబోతారం గ్రామాలకు సంబంధించిన మొత్తం 32 వార్డులలో కూడా మనకు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించబోతున్నారు. అదేవిధంగా సర్పంచ్లకు సంబంధించి కూడా ఈరోజు నామినేషన్లు వేయబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. అదేవిధంగా మొత్తం 92 గ్రామాలనై 866 వార్డులకు ఈ కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు కావచ్చు, వార్డులకు కావచ్చు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే జగిత్యాల జిల్లాలో 7 మండలాల్లో 122 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అటు మిగతా చోట్ల కూడా ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేసి వాటిని స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకేదైనా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే వాళ్ళు వాళ్ళ వెంట ఆధార్ కార్డుతో పాటు తర్వాత ఓటర్ ఐడి లాంటివి, ధృవీకరణ పత్రాలు, తర్వాత ఇంటి పన్ను చెల్లించారా లేదా అంటే వివరాలు, ఇవన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిజర్వేషన్ల వారీగా ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు కాబట్టి ఎక్కడ బీసీ మహిళ, ఎక్కడ జనరల్ అనేది డిసైడ్ అయ్యారు కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడైతే రిజర్వేషన్ ఉంటుందో అక్కడ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే మొత్తం 318 గ్రామాలనే, కానీ ఇప్పుడు 316 గ్రామాలకు మాత్రం ఎన్నికలు జరుగుతుంది. అందులో మొదటి విడత 92 గ్రామాలు, రెండో విడత 113 గ్రామాలు, మూడో విడతలో 111 గ్రామాలున్నాయి. ఒక 2 గ్రామాలు సైదాపూర్ మండలంలోని 2 గ్రామాలు మాత్రం ఈసారి ఎన్నికలు జరగడం లేదు. సైదాపూర్ మండలంలో రామచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాలకు ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. కొన్ని టెక్నికల్ కారణాలు కావచ్చు, తర్వాత లీగల్ ఇష్యూస్ వల్ల ఆ 2 గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. ఈ కాకుండా మిగతా అన్ని గ్రామాలకు సంబంధించి 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ సిద్ధం చేశారు. ఇక్కడ రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్లు స్వీకరించడానికి ఏర్పాటు చేశారు. లోపల అన్ని రకాల ధ్రువపత్రాలు కావచ్చు ఇవన్నీ సిద్ధం చేశారు. ఇప్పుడు మనకి ఈ టైంకి నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మనం వేయడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పత్రాలు స్వీకరించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వీళ్ళ దగ్గర తీసుకుంటారు. తర్వాత మనకు ఇవాళ, రేపు, ఎల్లుండి తర్వాత మనకు స్క్రూట్నీ కావచ్చు, తర్వాత విత్డ్రా కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత 3 తారీఖు రోజు ఫైనల్గా అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ జాబితా చేస్తారు. ఈ మొదటి విడతకు సంబంధించిన ప్రాసెస్ పూర్తయిన తర్వాత జాబితా ప్రకటిస్తారు. ఎవరెవరు పోటీలో ఉంటారనేది అప్పటికు మనకు తేలనుంది. ఓవరాల్గానైతే పల్లెల్లో ఇప్పటికే ఎన్నికలు జరగాల్సిన 5 ఏళ్ల గడువు పూర్తయి చాలా కాలం తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో చాలామంది చాలా ఆసక్తిగా ఈ ఎన్నికలు ఎట్లా ఉంటాయని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ కూడా పార్టీల సపోర్ట్తో కూడా కొంతమంది పోటీ చేస్తూ ఉన్నారు. కానీ సింబల్ మాత్రం ఎట్లాంటి పార్టీ సింబల్స్ ఉండవు, కేవలం స్వతంత్ర సింబల్స్ ద్వారా మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. అటు వార్డు సభ్యులకు కావచ్చు, ఇటు సర్పంచ్లకు కావచ్చు ఈసారి పెద్ద ఎత్తున పోటీ కూడా కనిపిస్తూ ఉంది. నామినేషన్ల ప్రాసెస్ గురించి తెలుసుకునేందుకు మనకు నగనూరు క్లస్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ రాజేశం గారు మనతో పడ్డారు. సార్, ఈరోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఏంటి, టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? సార్, రూల్స్ అంటే ఏం లేదు సార్. సర్పంచ్కు పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఈ గ్రామ పంచాయతీ ఓటర్ అయి ఉండాలి. వాళ్ళ బలపరిచే వాళ్ళు కూడా ఈ ఓటర్ అయి ఉండాలి ఈ గ్రామ పంచాయతీకి. వార్డు మెంబర్కి మాత్రం ఊరు నుంచి ఏ వార్డు మెంబర్కైనా ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ బలపరిచే వాళ్ళు మాత్రం ఏ వార్డు మెంబర్లు అయితే పోటీ చేస్తుందో ఆ వార్డు మెంబర్ల ఓటర్ మాత్రమే బలపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లస్టర్లో ఏ గ్రామాలు తీసుకుంటారు సార్, ఎన్ని వార్డులు? ఇక్కడ మనకు 3 విలేజ్లు సార్. నగునూరు 1, ఎల్లబోతారం 1, జూబ్లీనగర్ 1. మన ఇక్కడ మొత్తం 14 వార్డులు ఉన్నాయి. ఎల్లబోతారం 10 ఉన్నాయి, నగునూరు 8 ఉన్నాయి, మొత్తం 32 వార్డ్స్. ఓకే సార్, ఇప్పుడు ఈ వార్డు మెంబర్ పోటీ చేసే వాళ్ళు కానీ, సర్పంచ్ పోటీ చేసే వాళ్ళు కానీ, అభ్యర్థిని బలపరిచే వాళ్ళు మీరు లోపలికి ఎంతమంది నిల్వ చేస్తున్నారు? మొత్తం 3 సార్. క్యాండిడేట్ ప్లస్ తనతో పాటు 2, మొత్తం 3 మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా నామినేషన్ ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది? అవును సార్. జనరల్ అయితే 2000 సార్ సర్పంచ్ అభ్యర్థికి. రిజర్వేషన్ అనుకుంటే 1000 రూపాయలు ఉంటాయి. అదే వార్డు మెంబర్కి అయితే జనరల్ అయితే 500, రిజర్వేషన్ ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటే వాళ్ళకి మాత్రం 250. ఎట్లా ఉండబోతుంది సార్? మనకు ముఖ్యంగా కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఒక్కొక్క వార్డుకి చాలా మంది వస్తే మీ సిబ్బంది కానీ అదంతా సఫిషియెంట్? ఓకే సార్, మేము చూసుకుంటాం. 3 రోజులు నామినేషన్స్కు టైం ఉంటుంది. తర్వాత స్క్రూటినీ 1 రోజు ఉంటుంది. మాకు టైం బాగానే ఉంటుంది కాబట్టి మాకు 2 చేసుకోగలుగుతాం.
ఇది మొత్తంగా రిటర్నింగ్ అధికారి అయితే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి అభ్యర్థులను ముగ్గురిని మాత్రమే ఒక పోటీ చేసే అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే లోపలికి ఎలా చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా సర్పంచి ఎన్నికలతో పాటు వార్డు మెంబర్లకు సంబంధించిన నామినేషన్లు ఇక్కడ తీసుకోబోతూ ఉన్నారు. ఒక్కొక్క క్లస్టర్ వారిగా దాదాపు 3 నుంచి 4 గ్రామాలను ఎంపిక చేసి క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్లస్టర్లో 3 గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరగబోతోంది. నామినేషన్ వేసేందుకు అభ్యర్థులతో పాటు కొంతమంది బంధువులు కూడా వచ్చారు. మీ నుంచి ఎవరేస్తున్నారండి? మేడం మా కోడలు దేనికి? సర్పంచ్గా? సర్పంచ్కి ఎట్లా ఉంటుంది ఈసారి ఊర్లో పోటీ? మంచిగా ఉంటుంది సార్, తగ్గాపరి ఉంటుంది. ఓకే, ఏం హామీలు ఇస్తారు మీ కోడల తరపున ఊర్లకు? మంచిగా డెవలప్ చేయాలని చెప్తాం కదా సార్. మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి, ఎడ్యుకేటెడ్ సార్ కూడా సూపరింటెండెంట్ పనిచేసాడు, వాళ్ళ తన అన్న కూడా సర్పంచ్ చేసాడు. అలా బాబు అన్నయ్య. ఓకే, సర్పంచ్ ఎన్నికలు మొన్నదాకా 2 ఏళ్ల పాటు లేవు కదా, అప్పటికి సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటుంది గ్రామాలలో పరిస్థితి? అంటే ఊరోళ్ళు ఏదైనా సమస్య చెప్పుకుందాం అంటే సర్పంచ్ లేక ఇబ్బంది పడ్డారు 2 రోజులు. మాకు ఆఫీసర్ మంచిగా ఉండే, మంచిగా పనిచేసాడు. సంజీరావు అని చాలా డిసిప్లిన్గా పనిచేసాడు, నష్టం లేకుండా చేసాడు. ఆయన లేకుండా అట్టే ఉంటుండే. తెలుసా సోమేశ్వరరావు? ఇది ఓవరాల్గా మనకు నామినేషన్ వేసేవాళ్ళు ముహూర్తాలు చూసుకొని కూడా నామినేషన్లు వేయబోతున్నారు. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల సందడి అయితే మొదలైందని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, నగనూరు విలేజ్ నుంచి.